హాయ్ ఫ్రెండ్స్, మనము అతి తక్కువ పెట్టుబడితో అగరబత్తులు తయారు చేసి అధిక లాభాలు గడించాలని అగరబత్తులు ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకుంటున్నాం కదా. మొదటి వీడియోలో నేను మీకు ఇలాగ అగరబత్తుల గురించి చెప్పానండి. ఇది డిఈపి ఆయిల్ అంటారు. ఈ డిఈపి ఆయిల్లో ఈ పెర్ఫ్యూమ్ని డైల్యూట్ చేసి ఈ అగరబత్తులకి అప్లై చేసి మనం ఎక్కువ లాభం గడించవచ్చని మొదటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రెండో వీడియోలో ఈ పెర్ఫ్యూమ్ని ఈ డిపి ఆయిల్తో డైల్యూట్ చేసి ఇలాగ మనకి సొల్యూషన్ తయారవుతుంది. చేయాలి మన తక్కువ ఖర్చుతో అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఈ సొల్యూషన్ని ఈ అగరబత్తికి ఎలాగ అప్లై చేయాలనేది నేను కిందటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ప్యాకింగ్ మెటీరియల్ గురించి నేర్చుకుందామండి. మనకి పెర్ఫ్యూము డిఐపి ఆయిల్ కలిపిన తర్వాత అగరబత్తులు అప్లై చేయడం మనం నేర్చుకున్నాము. దాంతో సెంటెడ్ అగరబత్తి మన దగ్గర రెడీగా ఉంది. 5 రకాల సెంటెడ్ అగరబత్తి మనం ఇలాగా ప్యాక్ చేసి గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇవి ప్యాకింగ్కి కూడా ఈ 5 రకాలవి అగరబత్తులు, దీన్ని సెంటెడ్ అగరబత్తి అంటారు. అంటే అగరబత్తికి సెంటును కనుక మనం అప్లై చేస్తే వాటిని సెంటెడ్ అగరబత్తి అంటారు. ఇలాంటి సెంటెడ్ అగరబత్తిని ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ ఎలా ప్యాక్ చేయాలనేది నేర్చుకుందాం. మన దగ్గర సెంటెడ్ అగరబత్తి రెడీగా ఉందండి. ఆ సెంటెడ్ అగరబత్తిని ప్యాక్ చేసి మనం మార్కెట్లో అమ్ముకోవాలి. అందుకని ఇప్పుడు ఈరోజు ప్యాకింగ్ మెటీరియల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాకింగ్ మెటీరియల్ రకరకాలు ఉన్నాయండి. ఇది బాక్స్ మెటీరియల్ అంటారు, బాక్స్ ప్యాకింగ్. ఇది కూడాను బాక్స్ టైప్ ప్యాకింగే. ఈ రెండు కాకుండా ఇది పౌచ్ టైప్ అంటారండి. పౌచ్ ఇక చూస్తున్నారు కదా, ఇది చంపా పౌచ్. అలాగే ఇది గణేష్, అంటే ఇది బ్రాండ్ అండి, గణేష్ బ్రాండ్ అని. ఈ గణేష్ బ్రాండ్ అనే పేరు మీద ఇవి కూడాను పౌచెస్. ఇవి ఎంటీ పౌచెస్ అంటారు వీటిని. ఈ ఎంటీ పౌచెస్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇలాంటి పౌచెస్ను కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ పౌచెస్ జనరల్గా ఒక షీట్ ఉంటుంది కదా, ఈ షీట్లో 12 పౌచెస్ దాకా వస్తాయి. కానీ ఇందులో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రీ ప్రింటెడ్ అండి. అంటే ఇది చూడండి, ఇది చంపా అని ఉంటుంది. అలాగే ఇది శ్రీ గణేష్ అని ఉంటుంది. ఇదిగో శ్రీ గణేష్. ఈ శ్రీ గణేష్ అనే బ్రాండ్ మీదనే వస్తాయి. ఇందులో మన ఇష్టం వచ్చినటువంటి పెర్ఫ్యూమ్ వాడడానికి వీల్లేదు. సో చంపా ఉందనుకోండి, ఇందులో మనం చంపా పెర్ఫ్యూమ్ మాత్రమే వాడాల్సి వస్తుంది. రెండోది, మనం మార్కెట్ చేస్తున్నప్పుడు మన ఏరియాలో ఎటువంటి పెర్ఫ్యూమ్కి ఎక్కువ మార్కెట్ ఉంటుంది అనేది మనకు తెలియదు. ముందుగా మనం శాంపిల్స్ మనం మార్కెట్లో రిలీజ్ చేసి మార్కెట్లోకి వెళ్తేనే కానీ ఎటువంటి పెర్ఫ్యూమ్ మనకి ఎక్కువగా అమ్ముడుపోతుంది అనేది కూడా తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో మనం ఇలాంటి షీట్లు కనుక కొనుక్కుంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని ప్రస్తుతానికి మనకి లో బడ్జెట్ కాబట్టి ఇలాంటి షీట్లు కాకుండా, చెప్పాను కదా ఇలాంటి పౌచెస్, ఈ పౌచెసే ఇలాంటి షీట్లలో వస్తాయి. ఇలాంటి షీట్లలో కాకుండా మనం అతి తక్కువ ఖర్చుతో మొదట్లోనే మనం స్టార్టింగ్ చేసేటప్పుడు అతి తక్కువ పెట్టుబడితో మనం పౌచెస్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. రెండోది, మనం ఇలాంటి బాక్స్ ఉంది కదా, ఇలాంటి బాక్స్ మెటీరియల్ కూడా మనకి ఆన్లైన్లో అమ్ముతారండి. కానీ వీటిని మనం ఆర్డర్ ఇచ్చి మనం తయారు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఆర్డర్ అయితే కనీసం ఈ బాక్స్ ఉంది కదా, ఒక్కోటి కనీసం ₹2 తక్కువ ఉండదండి. ఈ బాక్స్ ఒకటే ₹2 ఉంటుంది. అలాగే ఈ పౌచ్ ఉంది కదా, ఈ పౌచ్ కూడాను మన సొంత బ్రాండ్ మీద కనుక దీన్ని తయారు చేయాలంటే కనీసం దీనికి ఆర్డర్ కూడాను మినిమం 1 lakh, అంటే ₹1,00,000 తక్కువ ఆర్డర్ ఇస్తే మనకి గిట్టుబాటు కాదు, తయారు చేసిన వాళ్ళకి కూడా గిట్టుబాటు కాదు. అందుకని స్టార్టింగ్లో ఇలాంటి పౌచెస్ మనకి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి వాటి జోలికి మనం
వెళ్ళొద్దు. ఇలాంటి పౌచెస్ కూడాను స్టార్టింగ్లో మనకి చాలా ఖర్చుతో కూడుకుందండి. ఎందుకంటే ఇది చంపా ఉందనుకోండి, ఈ చంపా అనే పెర్ఫ్యూము మనం మార్కెట్లో అమ్మగలమా లేదా? ఒకవేళ వాళ్ళు మరొకటి ఏదన్నా కనుక వాళ్ళు లైక్ చేస్తూ ఉంటే మనం చంపా తెచ్చుకున్నాం అనుకోండి, ఈ పౌచెస్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి, అంటే మన పెట్టుబడి వేస్ట్ అవుతుంది. అందుకని నా సులువైన మార్గం నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మార్కెట్లో మనకి ఇలాంటివి ఎంటీ పౌచెస్ దొరుకుతాయండి. కనిపిస్తుంది కదా, దీన్ని ఎంటీ పౌచెస్ అంటారు. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఒకటి తీసి చూపిస్తున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పౌచ్. ఇందులో మనం 20 నుంచి 50 పుల్లల దాకా పడతాయి ఇలాంటి పౌచెస్. ఇది చాలా చిన్న సైజు అండి. ఇందులో మనం 20 పుల్లలు పెట్టుకొని మార్కెట్ చేసుకోవచ్చు. దీనికన్నా పెద్ద సైజు ఉందండి. ఇందులో కనీసం 50 పుల్లల వరకు పడతాయి ఈ సైజు దాంట్లో. కాకుండా మరొక సైజు ఉందండి. ఇదైతే మీకు ఈ ప్లాస్టిక్ పౌచ్లో కనుకైతే సుమారు 1/2 కిలో వరకు మీకు సెంటెడ్ అగరబత్తి పడుతుంది. కాబట్టి స్టార్టింగ్లో నేను మీకు ఇలాంటి చిన్న పౌచులు మాత్రమే నేను రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో వ్యాపారం చేస్తున్నాం కదా, ఎటువంటి పెర్ఫ్యూమ్ మనకి మార్కెట్లో మనం అమ్ముకోగలమో తెలియదు. కస్టమర్ కూడా ఎటువంటి పెర్ఫ్యూమ్ లైక్ చేస్తారో కూడా తెలియదు. అందుకని అతి తక్కువ పెట్టుబడితో ఇలా 20 పుల్లలు పట్టే పౌచెస్ కనుక కొనుక్కొని, ఇది ఎంటీ పౌచ్ కాబట్టి మనకి ఏ పెర్ఫ్యూమ్ కనుక అమ్ముడిపోయేట్లయితే ఆ పెర్ఫ్యూమే ఇందులో పెట్టుకోవచ్చు. కానీ పెర్ఫ్యూమ్ అనేది ఇలాగ కనుక ఖాళీగా కనుక ఇచ్చేస్తే కస్టమర్ ఎవరు కొనరండి. అందుకని దీని మీద మనకంటూ ఒక బ్రాండ్ ప్లస్ ఇందులో ఏ పెర్ఫ్యూమ్ అనేది తయారు చేసి ఒక స్టిక్కర్ తయారు చేసుకోవాలి. ఆ స్టిక్కర్ ఎలా తయారు చేయాలంటే స్టిక్కర్ అంటించినది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది మైసూర్ శాండల్ పౌచ్ ఇదేనండి. ఇదే పౌచ్ మీద మైసూర్ శాండల్ అనే స్టిక్కర్ అంటించేసాను. స్టిక్కర్ తయారు చేసుకొని అంటించాను. ఇది మైసూర్ శాండల్. ఇది కస్తూరి. ఇది రుద్రాక్ష. ఇది ఫ్రెంచ్ లెవెండర్. అంటే మన దగ్గర ఎంటీ పౌచ్ ఒకటే కొంటాము. ఈ పౌచ్లో మనం అమ్మేటటువంటి ప్రస్తుతానికి మన దగ్గర 5 రకాల పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, అంటే 5 రకాల సెంటెడ్ అగరబత్తి ఉన్నాయి. ఈ 5 రకాల ఇలాంటి స్టిక్కర్లు మనమే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్టిక్కర్ తయారు చేయించుకొని దీనికి మనం స్టిక్కర్ని అంటించుకోవచ్చు అండి. ఇది అడ్హెసివ్, అంటే ఈ స్టిక్కర్ దానితో అతుక్కుంటుంది. ఇలాంటివి తయారు చేసి ఈ ఎంటీ పౌచెస్ కన్నా అంటించుకుంటే మనకి అతి తక్కువ ఖర్చుతో ఈ పౌచెస్ తయారవుతాయండి. ఈ పౌచెస్లో మనం 20 పుల్లలు పెట్టేసి మనం అమ్ముకోవచ్చు. మంచి పెర్ఫ్యూము, ప్రీమియం క్వాలిటీ పెర్ఫ్యూమ్ కనుకైతే 15 పుల్లలు కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ స్టార్టింగ్లో 20 పుల్లలతోనే జనరల్ కిందట మార్కెట్లో ప్రతి పౌచ్లోనూ ఇప్పుడు ఇలాంటి పౌచులు ఉంటాయి కదా, ఇలాంటి పౌచెస్లో సాధారణంగా 20 స్టిక్స్ ఉంటాయండి. అందుకని మనం కూడాను స్టార్టింగ్లో మనం కూడా ఈ పౌచెస్ సొంతంగా మనం తయారు చేసుకొని ఈ లేబుల్ కూడా ప్రింటింగ్ చేయించుకొని 20 పుల్లలు కనిగిస్తే మన 5 రకాల్లోనూ ఏ పెర్ఫ్యూమ్ ఎక్కువగా అమ్ముడిపోతుంది అనేది స్టార్టింగ్లో మనకు తెలుస్తుందండి. అప్పుడు మనకి ఎక్కువగా మార్కెట్ అయ్యేటటువంటి పౌచెస్ మీదనే, ఆ పెర్ఫ్యూమ్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేసి అలాంటి పౌచెస్ని మాత్రం మనం ఎక్కువగా ప్రింటింగ్ చేసుకోవచ్చు. సో పౌచెస్ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఈ పౌచెస్లో ఆ పుల్లలు ఎలా పెట్టాలి,
వాటిని ఎలా సీల్ వేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీ ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడే ఛానల్. అతి తక్కువ ఖర్చుతో మనం అగరబత్తి వ్యాపారం ఎలా చేయాలి, లాభాలు ఎలా గడించాలనేది నేను ప్రతి వీడియోలోనూ మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వెలువడతాయి. ఓకే, థ్యాంక్ యూ.